ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. అనుదినము దేవుని వాక్యము వినుట ద్వారా, అనుదినము దేవుని వాక్య ధ్యానము చేయుట ద్వారా మన హృదయం తెప్పరిల్లుతుంది. అదేవిధంగా మన జీవితంలో ఒక గొప్ప అద్భుతాలను, గొప్ప మార్పును మనం చూడగలుగుతాం. ఎందుకంటే దేవుని వాక్యము జీవము గల వాక్యము. అలాంటి జీవాన్ని మనలో నింపుకున్నప్పుడు మనలో ఉన్న నిరాశ, నిస్పృహ ఇవన్నీ కూడా పోయి నూతన ఆశ మనలో చిగురిస్తుంది. అలాగే మనలో ఉన్న విశ్వాసం అభివృద్ధి అవుతుంది. అందువల్ల అనుదినము కూడా వాక్యాన్ని వింటూ ఉండండి, అలాగే వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండండి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న రోజుల్లో మనము దేవుణ్ణి చాలా గట్టిగా పట్టుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం మనం ఉన్నవి అంత్య దినాలు. అంటే దేవుని రాకడకి మనం చాలా దగ్గరలో ఉన్నాం. ప్రకటన గ్రంథంలో దేవుని రాకడ వచ్చే ముందు రోజులు ఎంత భయానకంగా ఉంటాయో ప్రకటన గ్రంథంలో చాలా వివరంగా దేవుడు మనకి తెలియపరిచాడు. దేవుని రాకడకు ముందు అనగా అంత్య దినాలలో యుద్ధ సమాచారాలు మనకి వినిపిస్తాయి. ప్రస్తుతం మనం చూసుకుంటే అమెరికా, ఇజ్రాయెల్ అని ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం మూడో ప్రపంచ యుద్ధంగా మారే అవకాశం ఉందని ప్రపంచంలో ఉన్న ఎన్నో దేశాలు భయపడుతున్నాయి. ఎందుకంటే మూడో ప్రపంచ యుద్ధం అనేది ఒక సామాన్య వ్యక్తి పైన కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. ఎందుకంటే మూడో ప్రపంచ యుద్ధంలో ఉపయోగించే ఆయుధాలే కావచ్చు, అలాగే వనరులే కావచ్చు, ఇవన్నీ కూడా మనిషిని ఎంతో నాశనం చేస్తాయి, మనిషి జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తాయి. పైగా అంత్య దినాలలో మనుషుల మధ్య సంబంధాలు కూడా సరిగ్గా ఉండవు అని ప్రకటన గ్రంథంలో రాయబడినట్టు మనం గమనిస్తున్నాం. ప్రస్తుతం ఉన్న రోజుల్లో చూసుకుంటే భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చేసి ఒకరినొకరు చంపుకోవటం కానీ, ఒకళ్ళ మీద ఒకళ్ళు దారుణమైన పనులు చేయటం కానీ, తల్లిదండ్రులు పిల్లల్ని చంపేయడం, పిల్లలు తల్లిదండ్రుల్ని చంపేయడం, ఇలాంటి చాలా భయంకరమైన సంఘటనలు మన చుట్టుపక్కల జరుగుతున్నప్పుడు క్రైస్తవుడు ఎంతో భయానికి గురవుతూ ఉంటాడు. క్రైస్తవుడు చాలా బలహీనపడిపోతూ ఉంటాడు. అలాంటి క్రైస్తవులను బలపరచాల్సింది దైవజనులు. కానీ ఈ రోజుల్లో మనం చూసుకుంటే చాలామంది దైవజనులే బలహీనంగా అయిపోతున్నారు. బలపరచాల్సిన దైవజనులే బలహీన పడిపోతున్నారు. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? విశ్వాసులు వాళ్ళ యొక్క విశ్వాస జీవితాన్ని ఎలా కట్టుకుంటారండి? దైవజనులు చెప్పే వాక్యం ద్వారా, దైవజనులు చేసే ప్రార్థన ద్వారా, దైవజనులు వాళ్ళ యొక్క అనుభవంతో, దేవుని సహాయంతో, దేవుని శక్తితో ఒక సంఘాన్ని కట్టడం ద్వారా ఒక విశ్వాసి తన విశ్వాస జీవితాన్ని కాపాడుకోగలుగుతాడు. కానీ ప్రస్తుతం ఉన్న రోజుల్లో దైవజనులు బలహీన పడిపోతున్నారు. అపవాది చేతుల్లో కీలుబొమ్మల్లా మారిపోతున్నారు. ఒకరినొకరు విమర్శించుకోవటం, అనవసరమైన ఆర్భాటాలు చేయటం, ఈ విధంగా చేసి దైవజనులు విశ్వాసులను ఏం బలపరుస్తున్నారు? ప్రస్తుతం ఉన్న రోజుల్లో దైవజనులు విశ్వాసులను బలపరచాలి, విశ్వాసులలో ఆత్మీయ జ్ఞానాన్ని పెంచాలి, ఆత్మీయ శక్తిని విశ్వాసులలో పెంపొందించాలి. కానీ బదులుగా దైవజనులే బలహీనపడిపోతున్నారు. మరి ఇలాంటి రోజుల్లో క్రైస్తవుల యొక్క జీవితం ఎలా ఉంటుంది? ఇలాంటప్పుడే విశ్వాసులమైన మనము పైకి లెగవాలి. అవును, చాలామంది వాక్యం చెప్పే బాధ్యత కేవలం దైవజనునిదే అనుకుంటారు. చాలామంది క్రైస్తవులను ప్రోత్సహించే బాధ్యత దైవజనుడిది మాత్రమే అంటారు. ప్రార్థన చేసే బాధ్యత, ఆరాధన చేసే బాధ్యత, వాక్య నడిపింపు, సంఘాన్ని కట్టడం, ఇవన్నీ కూడా దైవజనుడి యొక్క బాధ్యతలు అని చాలామంది విశ్వాసులు అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి ఇవన్నీ దైవజనుడి బాధ్యతలు కాదు, ప్రతి క్రైస్తవుడి యొక్క బాధ్యత. అవును, ఈరోజు వాక్యం వింటున్న మీ అందరికీ దేవుడు ఈ విషయాన్ని గుర్తు చేయాలి అనుకుంటున్నాడు. విశ్వాసం అంటే కేవలం సంఘారాధనలప్పుడు, ఆదివారం ఆరాధనలప్పుడు పాల్గొని కేవలం ప్రార్థన చేసుకుని చేయించుకొని ఇంటికి వచ్చేయడం, ఇంత మాత్రమే విశ్వాసి యొక్క జీవితం అని చాలామంది అపోహపడుతున్నారండి. కానీ నిజానికి దేవుడు ఒక విశ్వాసికి అప్పగించిన బాధ్యత ఎంత ఎక్కువగా ఉందో తెలుసా మీకు? మీ అందరినీ ఒక ప్రశ్న అడుగుతాను. క్రైస్తవుడు అంటే ఏంటండి? క్రైస్తవుడు అంటే ఏంటి? క్రీస్తుని ఆరాధించేవాడు కాదు, క్రీస్తుని వెంబడించేవాడు క్రైస్తవుడు. క్రీస్తుని వెంబడించటం, క్రీస్తుని పాటించడం, క్రీస్తుని కలిగి ఉండటం, ఈ మూడు ఒకే అర్థాన్ని మనకి ఇస్తాయి, ఒకే భావాన్ని మనకు నేర్పిస్తాయి. క్రీస్తుని వెంబడించడం అంటే ఏంటి? క్రీస్తు వెళ్ళిన జాడల్లో మనం వెళ్ళడం, క్రీస్తు వేసిన మార్గంలో మనం నడుచుకుంటూ వెళ్ళడమే క్రైస్తవ్యం అంటే. కానీ మనము క్రీస్తు వేసిన మార్గంలో వెళ్ళట్లా, క్రీస్తు వేసిన మార్గాన్ని చూసి అదే క్రైస్తవ్యం అనుకుంటున్నాం. చూడటం కాదండి, క్రీస్తు వేసిన మార్గాన్ని చూస్తే సరిపోదు, వెంబడించాలి. అంటే క్రీస్తు ఏం చేశాడండి? ఆయన జీవిత కాలంలో ఆయన 12 ఏళ్ల వయసులో, చాలా చిన్న వయసులోనేనండి, 12 ఏళ్ల వయసులో ఆయన మహా పండితులతో కూర్చొని ధర్మశాస్త్రం గురించి చర్చిస్తున్నారు. ఏ వయసులో? 12 ఏళ్ల వయసులో. కానీ ప్రస్తుతం మనం చూసుకుంటే ఒక్కొక్కరికి 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా మనం విశ్వాసుల్లానే మిగిలిపోయాం. అదేంటండి?
క్రీస్తేమో 12 ఏళ్ళకే ధర్మశాస్త్రం గురించి మహా పండితులతో చర్చిస్తుంటే మనమేమో 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, ఆఖరికి ముస్తలబాలం అయిపోతున్నా కూడా, ఇంత అనుభవం ఉండి కూడా దేవుని సేవ చేయకుండా ఒక సాధారణ విశ్వాసులాగానే ఉండిపోతున్నాం. అదేంటండి మీరు భలే చెప్తున్నారు, మరి పూర్వకాలంలో మన తాతలు, మన ముత్తాతలు, మన తండ్రులు మరి వీళ్ళందరూ అలానే ఉన్నారు కదా, అలాంటి భక్తి చేశారు కదా అంటే వాళ్ళందరూ అంత్య దినాల్లో లేరు, కానీ మనం ఉన్నాం. అంత్య దినాలలో సాధారణ భక్తి చేస్తే సరిపోదు, దేవుడు మనకిచ్చిన బాధ్యతను మనం నిర్వర్తించాలి. ఎందుకంటే ఒకప్పుడు ఆ రోజులు వేరు, ఆ రోజుల్లో ఇలాంటి భయానకమైన సిచ్యువేషన్స్ లేవు, ఇలాంటి భయానకమైన పరిస్థితులు లేవు ఆ రోజుల్లో. కాబట్టి వాళ్ళు చేసిన భక్తి సరిపోయింది. అయినప్పటికీ వాళ్ళు చేసింది తప్పు. ఒక విశ్వాసి అంటే ఆదివారం సంఘాలకు వెళ్ళడం, సంఘారాధనలో పాల్గొనడం మాత్రమే కాదండి. ఒక విశ్వాసి బాధ్యత ఏంటో తెలుసా? ఇంకొంతమంది విశ్వాసులను సంఘానికి నడిపించడం, అంటే సువార్త పరిచర్య చేయడం. అలాగే ఎప్పుడు ఒక విశ్వాసలానే ఉండిపోవడం కాదు, నువ్వు కూడా ఒక దైవజనుడిగా మారి నువ్వు కూడా ఒక సంఘాన్ని కట్టాలి. అది కూడా నీ బాధ్యత. ఒకవేళ నా వల్ల అది కాదు అనుకుంటే వాక్య పరిచర్య ఒకటే కాదుగా, పరిచర్యలు చాలా రకాలు ఉన్నాయి. పాటల పరిచర్యలు చేయొచ్చు నువ్వు, సంగీత పరిచర్య చేయొచ్చు నువ్వు. అలాగే సమాజంలో బయటకు వెళ్ళి నీ సాక్ష్యాన్ని పంచుకో. నువ్వు వాక్యమే చెప్పక్కర్లా, నాకు వాక్య జ్ఞానం లేదండి, నాకు అంత జ్ఞానం లేదు, నేను చెప్పలేను అనుకుంటున్నావా? నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలనే అందరికీ వివరించు, అది నీ బాధ్యత. ఈ రోజుల్లో చాలామంది కుర్రోళ్ళే కావచ్చు, తల్లిదండ్రులే కావచ్చు, క్రైస్తవ్యంలోనే ఏమనుకుంటున్నారు అంటే, నా పిల్లోడు జీవితంలో గొప్పోడు అవ్వాలి, నా పిల్లోడు డాక్టర్ అవ్వాలి, నా పిల్లోడు ఇంజనీరింగ్ అవ్వాలి. ఓకేనండి, అవి ఓకే, అవి లోకపరంగా తాత్కాలికమైన ఈ లోకపరమైన ధ్యేయాలనే, ఈ లోకపరమైన లక్ష్యాలని పెట్టుకుని ముందుకు వెళ్ళిపోతుంటే ఇక దేవుడు మనకిచ్చిన బాధ్యతను ఎప్పుడు నిర్వర్తిస్తాము? డాక్టర్ అవ్వద్దు, ఇంజనీరింగ్ అవ్వద్దు, మీ వర్క్స్ చేసుకోవద్దు అని నేను చెప్పట్లేదు. నేను అనేది ఏంటంటే అవి కేవలం ఈ భూలోకానికి సంబంధించినవి మాత్రమే. మీరు బ్రతకడానికి, మీ మనుగడకి అవసరం కాబట్టి వాటిని చేయండి, కానీ వాటితో పాటు దేవుడు నీకు అప్పగించిన బాధ్యత కూడా చేయండి. ఏంటండి బలి చెప్తున్నారు మీరు? దైవజనులు ఉన్నారు కదండి వాక్యాలు చెప్పడానికి, అంటే అదేంటి? దైవజనుడి బాధ్యత సంఘాన్ని కట్టడం. మరి విశ్వాసి బాధ్యత ఏంటి? దైవజనుడి దగ్గర నుంచి నేర్చుకొని నువ్వు ఇంకొక సంఘాన్ని కట్టాలి. అది బాధ్యత నీకుంది. అదేంటంటే కొంతమంది ఏమంటారంటే, నాకు దేవుని పిలుపు లేదు, నేను సేవ ఎలా చేయాలంటే, దేవుని పిలుపు లేదా? మీకు యోహాను యాకోబు తెలుసా అండి? జబదయి కుమారుడు యోహాను యాకోబు, వాళ్ళిద్దరికి దేవుని పిలుపు లేదు. వాళ్ళ తల్లే దేవుని దగ్గరికి వాళ్ళని తీసుకొచ్చి అప్పగించింది. వాళ్ళంతటా వాళ్ళే వచ్చారు, దేవుని పిలుపు లేదు వాళ్ళ దగ్గర. కానీ దేవుని యొక్క ప్రియమైన శిష్యుల్లో ఎవరండి మొదట్లో ఉండేది? యోహాన్ గారు. అంటే దేవుని పిలుపు లేకుండానే దేవుడి దగ్గరికి వచ్చి దేవునికి ప్రియమైనడు అయిపోయాడు. ఆయనకి మరి ఆయన నాకు దేవుని పిలుపు లేదని చెప్పి నోరు ముక్కని ఇంట్లో కూర్చున్నాడా? లేదు కదా. నేను అనేది అదే, దేవుని పిలుపు కోసం ఎదురు చూస్తా కూర్చుంటావా? దేవుడు కొంతమందిని పిలుస్తాడు, కొంతమందిని పిలవడు. అదే నన్ను ఎందుకు పిలవడండి, నన్ను కూడా పిలవచ్చు కదా అంటే, కొంతమంది పిలిస్తేనే వస్తారు, కానీ నువ్వు పిలవకుండా వస్తామని దేవుని నమ్మకమేమో, కానీ ఆయన నమ్మకాన్ని వమ్మిచేస్తున్నావుగా. విశ్వాసి అంటే కేవలము ఆదివారాలు సంఘాలకు వెళ్ళి సంఘారాధనలో పాల్గొని కానుకలేసి దశమ భాగాలు ఇస్తే అయిపోదు. నీకంటూ ఒక గొప్ప బాధ్యత ఉంది. పైగా మనం ఉంటుంది అంత్య దినాలలో. తాతలు ముత్తాతలు అంటే వాళ్ళ సిచ్యువేషన్స్ వేరండి, వాళ్ళ రోజులు వేరు, వాళ్ళ అంత్య దినాల్లో లేరు కాబట్టి వాళ్ళు చేసిన భక్తి సరిపోయింది. కానీ అంత్య దినాలలో మనం ఉన్నప్పుడు అంత్య దినాలలో దేవుడు విశ్వాసులపైన మరింత ఎక్కువ బాధ్యతను మోపారు. లేఖనాల్లో గనుక మనం చూసుకుంటే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 17-18 వచనాలు కనుక మనం చూసుకుంటే అక్కడ దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నారు. ఏమనంటే, అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. ఏమన్నారండి? అంత్య దినముల యందు నేను దైవజనులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను అన్నారా? సరిపోని సువార్థికులందరి మీద నా ఆత్మను కుమ్మరించదును అన్నాడా? నా పిలుపును పొందిన వాళ్ళందరి మీద నా ఆత్మను కుమ్మరించదును అన్నాడా? ఏమన్నాడండి ఇక్కడ దేవుడు? అంత్య దినములయందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. ఆ తర్వాత మనం చదివితే, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవ్వనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కంతురు. ఇక్కడ దేవుడు ఒక్కరిని మాత్రమే ఉద్దేశించి చెప్పట్లేదు, మనుషులందరూ అంట. మనుషులందరూ అంటే ఎవరెవరు? కుమారులు, కుమార్తెలు, వృద్ధులు, యవ్వనులు అందరినీ ఉద్దేశించి చెప్తున్నాడు. అంటే అంత్య దినాలలో దేవుని సేవ చేయాల్సిన బాధ్యత మనందరి మీద దేవుడు తన ఆత్మను కుమ్మరించాడు. కేవలం దైవజనుల మీద మాత్రమే అని చెప్పలేదుగా, నేను పిలిచిన వాళ్ళ మీద మాత్రమే అని చెప్పలేదుగా. ఎవరి మీద చెప్పారు? మనుషులందరి మీద ఆయన ఆత్మను కుమ్మరించాడు దేవుడు. కాబట్టి ఈ అంత్య దినాలలో దేవుని సేవ చేయాల్సిన బాధ్యత ప్రతి మనిషికి, ప్రతి విశ్వాసికి ఉంది. నువ్వు తప్పించుకోవడానికి లేదు. నాకు దేవుని పిలుపు లేదంటే లేదు. ఇక్కడ అంటున్నాడు, మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అన్నాడు. ఎప్పుడంట? అంత్య దినాల్లో. మన తాతలు ముత్తాతల గురించి మాట్లాడొద్దు, వాళ్ళు అంత్య దినాల్లో లేరు కాబట్టి వాళ్ళు చేసిన భక్తి సరిపోయింది. కానీ ఇప్పుడు మనం అంత్య దినాలలో ఉన్నాం కాబట్టి అంత్య దినాలలో వాక్యం చెప్పే బాధ్యత, బలపరిచే బాధ్యత, సంఘాన్ని కట్టే బాధ్యత దైవజనుడికి మాత్రమే ఇవ్వబడాల. ప్రతి విశ్వాసికి, ప్రతి మనిషికి. ఎవరెవరికంటే? కుమారులకు, కుమార్తెలకు, యవ్వనులకు, ఆఖరికి వృద్ధులకు కూడా. అంటే ఇక్కడ నో ఎక్సెప్షన్.
ఎక్సెప్షన్ అనేది ఏమీ లేదు. ప్రతి ఒక్కళ్ళు దేవుని సేవ చెయ్యాల్సిందే అంత్య దినాలలో. ఎందుకంటున్నానంటే అంత్య దినాలలో మనం చూసుకుంటే బలపరచాల్సిన దైవజనులు బలహీనపడిపోతున్నారు. వెలిగించాల్సిన దైవజనులే వాళ్ళ వెలుగును కోల్పోతున్నారు. ఇలాంటప్పుడు విశ్వాసులమైన మనము దేవుడు మనకు అనుగ్రహించిన ఆయన ఆత్మ చేత ప్రేరేపణ చేయబడి మనము ఆయన సేవలో ముందుకు నడవాలి. ఎంతోమందిని మనం వెలిగించాలి. ఎందుకంటే అంత్య దినాలలో దేవుని సేవ చేసే బాధ్యత దైవజనులతో మాత్రమే కాదు, ప్రతి విశ్వాసిది. నీ బాధ్యతను నువ్వు గుర్తించు. నీ ఉద్యోగాలు చేసుకుంటూ, నీ పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళతోనే బతికేస్తాను, ఇదే నా జీవితం. నో, యూ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ టు ఫుల్ఫిల్ ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్. దేవుని కోసం నువ్వు నిర్వర్తించాల్సిన కొన్ని బాధ్యతలు ఉన్నాయి. వాటిని నువ్వు మర్చిపోవద్దు. అపోస్తల కార్యములలో దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అంటున్నాడు. మనుషులందరూ. ఇంకా మనం 18వ వచనంలో చూసుకుంటే, ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. చాలామంది దేవుని దాసులు అంటే దైవజనులు మాత్రమే అనుకుంటారండి. లేదు, ప్రతి క్రైస్తవుడు ఆయన దాసుడే. దైవజనులు మాత్రమే ఆయన దాసులని దేవుడు ఎక్కడా చెప్పలా. ప్రతి ఒక్కరూ ఆయన దాసులే. పైగా పైన ఉన్న వచనంలోనే మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్తున్నాడు. ఒకప్పటిలాగా సాధారణ భక్తి చేస్తే సరిపోదు. ఆదివారం సంఘానికి వెళ్ళిపోతాను, మామూలుగా బల్లారాధన తీసుకుంటాను, సాధారణ భక్తి చేస్తాను అంటే సరిపోదు. నీకంటూ ఒక బాధ్యత ఇవ్వబడింది. ఏ బాధ్యత తెలుసా? అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. ఏమేమి బాధ్యతలు మనకు ఉన్నాయో తెలుసా? మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవ్వనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. అంటే అంత్య దినాలలో ప్రతి ఒక్కరికి ఆయన ఆత్మవరములు ఇవ్వబడతాయి. ఆయన ఆత్మ జ్ఞానం ఇవ్వబడుతుంది. ఆయన దర్శనాల ద్వారా మాట్లాడతాడు. అలాంటప్పుడు మనము ఆయనకు దాసులుగా ఉండి ఆయన మాట విని ఆయన మనకిచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి. కాబట్టి ఇక్కడ నుంచి విశ్వాసులందరూ ఒక సాధారణ భక్తి జీవితానికి అలవాటు పడొద్దు. ఇక్కడ నుంచి మేల్కొనండి. మీరు ఇంకా విశ్వాస జీవితంలో చిన్నపిల్లలనే ఉంటారా? ముందుకు వెళ్ళరా? కొంతమంది సంఘాలలో నేను చూస్తాను, దైవజనులు వాళ్ళ విశ్వాసులు బైబిల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు అన్న, వాళ్ళ విశ్వాసులు దైవజనులుగా మారినా ఎందుకో కొంచెం కుళ్ళుకుంటారు. ఎందుకు కుళ్ళుకోవడం? దేవుని సేవ అనేది ఒక్క మనిషికి ఇచ్చిన బాధ్యత కాదు, ప్రతి ఒక్కరు చేయాల్సిన బాధ్యత. దైవజనుడు విశ్వాసులను బలపరచాలి, ఆత్మలో బలపరచాలి, వాళ్ళలో విశ్వాసాన్ని నింపాలి. అప్పుడు విశ్వాసిలో విశ్వాసం పెరిగినప్పుడు విశ్వాసి తనంతట తానే దేవుని కోసం నిలబడతాడు, ఇంకో సంఘాన్ని అతను స్థాపిస్తాడు. ఈ విధంగా ప్రతి విశ్వాసి బాధ్యత తీసుకుంటే ఈ ప్రపంచమంతా కూడా దేవుణ్ణి తెలుసుకొని దేవునిలో ఆనందించి రేపు ఆయన రాకడ సమయంలో ప్రతి ఒక్కరు ఎత్తబడతారు. కాబట్టి ఓ విశ్వాసి, కేవలం ఒక సాధారణ భక్తి చేసుకుంటాను, కేవలం ఆదివారం మాత్రమే సంఘానికి వెళ్తాను, నేను కేవలం సంఘారాధనలో మాత్రమే పాల్గొంటాను, దశమ భాగాలు ఇస్తాను, సాధారణ భక్తి చేస్తాను అంటే ఇక మీదట సరిపోదు. మనం అంత్య దినాలలో ఉన్నాము. అంత్య దినాలలో దేవుడు ప్రతి విశ్వాసికి ఆయన సేవ చేసే బాధ్యత ఇచ్చాడు. ఆ బాధ్యతను మర్చిపోకుండా మనం అందరం నిర్వర్తించాలి. కాబట్టి ఈరోజు వాక్యం విన్న మీరందరూ ఇప్పటికిప్పుడు మీరు లెగిసి ఏదో చేసిందని నేను అంటలా. ప్రతిరోజు ప్రార్థన చేయండి, అయ్యా నాకు ధైర్యాన్ని ఇవ్వండి, నాకు జ్ఞానాన్ని ఇవ్వండి, నేను నీకోసం పని చేయాలనుకుంటున్నాను, నువ్వు నాకు ఇచ్చిన బాధ్యతను నేను నిర్వర్తించాలనుకుంటున్నాను, దానికి తగ్గ జ్ఞానమును, దానికి తగ్గ సమయమును, దానికి తగ్గ బలమును నాకు అనుగ్రహించండి అని దేవునికి ప్రార్థించండి. దేవుడే నిన్ను ముందుకు నడిపిస్తాడు. కాబట్టి ఇక నుంచైనా విశ్వాసులు సాధారణ భక్తి చేయడం మానేసి మీరు మేలుకోండి. మరింత మందిని బలపరచండి, మరింత మందిని దేవునిలోకి తీసుకుని రండి. దేవునిలోకి తీసుకుని రమ్మంటే ఇప్పటికిప్పుడు మీరు వెళ్ళిపోయి ప్రతి ఇంటికి తిరిగి దేవుని నమ్ముకోండి అని చెప్పమని నేను అంటలా. ఎందుకంటే ఈ రోజుల్లో క్రైస్తవుల మీద చాలా భయంకరమైన దాడులు జరుగుతున్నాయి. మీరు ఆ విధంగా ఇంటింటికి వెళ్ళి సువార్త చెప్పుకుంటూ పోతే మిమ్మల్ని పట్టుకొని పిచ్చకొట్టుడు కొడతారు. కాబట్టి నేను అలాంటి సేవ చేయమని నేను చెప్పట్లా. కొంతమందికి ధైర్యం ఉంటే చేయండి, కానీ మాకు ఆ ధైర్యం లేదు అనుకున్నప్పుడు దేవుడు మీ జీవితంలో చేసిన అద్భుతాలను పంచుకోండి. మీ స్నేహితులతో కానీ మీ బంధువులతో కానీ పంచుకోండి. మీ జీవితంలో దేవుడు చేసిన అద్భుతాల ద్వారానే ఆయన వాళ్ళతో మాట్లాడతాడేమో. నువ్వు వాళ్ళకి దేవుని నమ్ముకోమని చెప్పొద్దు. నీ జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలను చెప్పు వాళ్ళకి. నీకు అవకాశం దొరికినప్పుడల్లా నీ దేవుని గురించి ప్రకటించడానికి ప్రయత్నించు, అంతేగాని మౌనంగా ఉండొద్దు. ఎందుకంటే మనం అంత్య దినాలలో ఉన్నాము. అంత్య దినాలలో ప్రతి విశ్వాసి ఒక దైవజనుడిగా మారాలి, ప్రతి విశ్వాసి ఒక సేవకుడిగా మారాలి, ప్రతి విశ్వాసి దేవునికి దాసుడు అవ్వాలి, ప్రతి విశ్వాసి క్రీస్తు అడుగుజాడలో నడవాలి, క్రీస్తులాగా తండ్రి చిత్తం చొప్పున మనం జీవించాలి.
అట్టి జీవితం ప్రతి విశ్వాసి కలిగి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు దేవుడి వాక్యం నా చేత ఎవరితో మాట్లాడిస్తున్నారో నాకు తెలియదు. ఎందుకంటే ఆన్లైన్లో చాలామంది వాక్యాలు వింటూ ఉండొచ్చు, కానీ ఎవరో కొంతమందిని మాత్రం దేవుడు ప్రత్యేకంగా వాళ్ళ కోసం ఈ వాక్యాన్ని వినిపిస్తూ ఉంటాడు. అలాంటి వాళ్ళు ఈ వాక్యం వింటే కనుక దయచేసి చెప్తున్నానమ్మా, ఒక సాధారణ భక్తి చేస్తాను, నేను సాధారణంగా ఉండిపోతానని మాత్రం అనుకోవద్దు. నీకంటూ దేవుడు ఒక గొప్ప రెస్పాన్సిబిలిటీని ఇచ్చాడు, ఒక గొప్ప బాధ్యతని ఇచ్చాడు. ఆ బాధ్యతను నువ్వు పూర్తి చేయి. కుటుంబాన్ని చూసుకో కాదని నేను అంటలా, కానీ నీ కుటుంబం కంటే ముందు నీకు దేవుడు ఇచ్చిన బాధ్యత ఉంది, అది నీకు ఇంపార్టెంట్ అవ్వాలి. నేను డాక్టర్ నుండి నాకు చాలామంది పేషెంట్లు ఉంటారంటే మన అంచె దినాల్లో ఉన్నాం బ్రదర్, పేషెంట్లు ఉంటారు, వాళ్ళని చూసుకో, కానీ నీ దేవుడు ఇచ్చిన బాధ్యతను మాత్రం విస్మరించొద్దు. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి, నాకు నైట్ షిఫ్ట్ మార్నింగ్ షిఫ్ట్లు అన్నీ ఉంటాయండి అంటే రోజు 1 గంట కూడా నీకు ఖాళీ దొరకదా? ఆ 1 గంట చేయి దేవుడి పని. నిర్లక్ష్యం చేయొద్దు, వాయిదా వేయొద్దు, సాకులు చెప్పొద్దు. ఎందుకంటే మనం ఉన్నది అంచె దినాలలో ఉన్నప్పుడు మనం అందరం ఆయన ఆత్మచేత నింపబడి ఆయన ఆత్మచేత రగిలించబడాలి, ఎంతోమందిని వెలిగించాలి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.